డీటెయిల్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరోసారి వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ బాలింత వార్డులోనే ప్రసవించింది. నవజాత శిశువు కింద పడిపోవడంతో తీవ్ర రక్తస్రావం అయింది. భవానీ అనే మహిళకి ఆపరేషన్ థియేటర్లో ప్రసవం జరగాల్సి ఉంది. కానీ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆమె వార్డులోనే ప్రసవించారు. భవానీకి తెలియకుండానే నవజాత శిశువు ప్రసవమై నేలపై పడింది. ఈ ఘటనతో వార్డులోని ఇతర గర్భిణులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు కింద పడిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తమకు న్యాయం చేయాలని, నిర్లక్ష్యానికి పాల్పడిన వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ రోజు జాయిన్ అయినప్పుడు చూసుకోవాలి కదా, నర్సులు దగ్గర ఉండే వాళ్ళకి అంత చాతగాట్లే జీతాలు తీసుకోవట్లే. చెప్పండి, మీ నర్సులు మీకు తెలియదా? మీరు జీతాలు తీసుకోవట్లే, పుక్యానికి చేస్తాను గవర్నమెంట్ హాస్పిటల్ పని. మీరు ఏమవుతుందో చూసుకోరా మీరు పేషెంట్ ని? అని పెయిన్స్ వస్తుందని ఆల్రెడీ చెప్పాము. ఉమ్మడిని పడాలని చెప్పి ఆఫ్ చేశారు. కానీ ఒక నర్సు వచ్చి చూసిందంటే ఒక ఆడదాన్ని తెలియదా? ఉమ్మడి వచ్చినప్పుడు చూసుకోరా వాళ్ళు? చెప్పండి, మీరే లేడీస్ కదా, మీకు ఎంత బాధ ఉందో చెప్పండి. మాకేం నర్సులు పడ్డారు 5 మినిట్స్ వచ్చి పట్టుకున్నారు. బాగా కింద పడ్డ 5 మినిట్స్ తర్వాత 5 మినిట్స్ తర్వాత వచ్చారు. 5 మినిట్స్ ఏమైంది మేడం? అయిపోయిన తర్వాత 40 వారాలు అయితే కొంచెం దారి అయితే ఓపెన్ అయింది. ఇంకా కొంచెం తొందరపడ్డ అయితే ఆమెకి ఏంటంటే మామూలుగా మంది చేసిన తర్వాత 6 గంటలకు ఇట్లా ప్రోగ్రెస్ అయిందా లేదా కానీ అది ఏంటంటే తొందరగా ప్రోగ్రెస్ అయిపోయింది. నా పేరు రవి అండి. మేము కుమ్మరపాడు నుండి వచ్చాము. మా ఆవిడని ఇక్కడ డెలివరీకి తీసుకొచ్చాము దమ్మపేట నుండి. అయితే ఇక్కడ నిర్లక్ష్యం వల్ల మా ఆవిడకి ఫస్ట్ డెలివరీ అనమాట. అయితే ఏంటంటే స్టాఫ్ నిర్లక్ష్యం వల్ల ఎక్కడైతే పడుకోబెట్టారో అక్కడే ప్రసవం జరగడం జరిగింది. అది కాక అంటే పడుకొని కాదు, నించున్నాక బేబీ కింద పడిపోవడం జరిగింది. ఏంటంటే ఇలా నిర్లక్ష్యం వల్ల ఇలా జరగడం ఏంటి? వాళ్ళు పక్కన అంటే గంట నుండి నొప్పులని బాధపడతా ఉంది, అయినా దగ్గరికి రాలేదు. దగ్గరికి రాక మేము డెలివరీ అయిన 5 నిమిషాలకి అప్పుడు వచ్చి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు బేబీకి కొంచెం హార్ట్ బీట్ తక్కువగా ఉందని ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. డాక్టర్లు చూడలేదు, నేను వెళ్ళి చూశాను. చూసి పక్కన అడిగేసరికి గంట అవుతే చెప్తాము, ఆక్సిజన్ అందట్లేదు, మాస్క్ పెట్టాము అన్నారు. నేను లోపలికి వెళ్ళి చూసి రావడం జరిగింది. నా పక్క బెడ్లో ఉన్న వారికి ఎమ్మటే అమ్మాయి నించొని ప్రసవించేసింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల అమ్మాయి ప్రసవించడం జరిగింది. బిడ్డ పడిపోయినాక అది బొడ్డు తెగిపోయి రక్తం చిమ్ముతా ఉన్నా కూడా పట్టించుకొని డాక్టర్లు స్టాఫ్ మొత్తం కూర్చొని ఫోన్లు ఒత్తుకోవడం, వాళ్ళది పట్టించుకోకుండా ఉండడం వల్లనే అది జరిగింది ఇన్సిడెంట్. మళ్ళీ ఏమంటాను, ఆ బిడ్డకి తలకాయ డ్యామేజ్ అయింది. లోపలికి తీసుకెళ్ళిపోయి బిడ్డ మంచిగా ఉంది, తల్లి మంచిగా ఉందని చెప్తాను. తండ్రిని పట్టుకొని పోయి మేము ఒకసారి చూసుకోపో బాబు అని చెప్పి పంపించారు. అందరు కలిసి జనాలు అందరు పంపించేసరికి వాళ్ళు ఏంటిది చూపించకుండా మంచిగా ఉందని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఫస్ట్ ఏం చెప్పారు, 2 గంటల తర్వాత గంట తర్వాత చెప్తాం, హార్ట్ బీట్ స్లోగా ఉంది బేబీది అది అని చెప్పి చెప్పారు. ఇప్పుడేమో మాస్క్ పెట్టారంట. దీనికి కారణం మొత్తం నర్సులు, స్లీపర్లు, ఈ డాక్టర్లు. మెయిన్ మాత్రం డాక్టర్లది. ఇంత అసలు పట్టించుకోకుండా చాలా ఇన్రెస్పాన్సిబుల్గా, ఒక బాత్రూమ్ క్లీన్గా లేదు, ఒకటి ఏది నీట్గా లేదు. బయట మాత్రం ప్రచారం ఏం జరుగుతుంది, మాతా శిశు కేంద్రంలో అంతా మంచిగా ఉంది. ఒక్క బాత్రూంలోకి ఇట్లే వీడియో పట్టుకొని పోదాం, ఒకసారి బాత్రూంలో చెక్ చేయండి. ప్రైమ్ 9 స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరోసారి వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ బాలింత వార్డులోనే ప్రసవించిన పరిస్థితి. ఇక నవజాత శిశువు కింద పడిపోవడంతో తీవ్ర రక్తస్రావం అయినట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి వివరాలని మా ప్రతినిధి రజనీకాంత్ ఉన్నారు సిద్ధంగా అందించడానికి. రజనీకాంత్. చందు, ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ లో ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశు రక్షణ కేంద్రంలో మాత్రానికి దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. వైద్యుల నిర్లక్ష్యం, ఇటు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణీ మహిళ డెలివరీ కోసం రావడంతో ఆమెని నిర్లక్ష్యం వహించారు. ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లే విధానంలో ఆమె నడుచుకుంటూ వార్డులో నుంచి నడిపించుకుంటూ తీసుకెళ్తున్న క్రమంలో ఆమె మహిళ ఎవరైతే గర్భిణీ మహిళ ఉన్నారో భవానీ,
మన డెలివరీ కావడంతో నవజాత శిశువు కాస్త కింద పడి ఆ ఫ్లోర్ మీద పడటంతో శిశువు తలకి మాత్రానికి తీవ్ర రక్తస్రావం అయింది. ఈ శిశువు పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఘటనకు సంబంధించింది కూడా ములకలపల్లి మండలం కంకరపాడు గ్రామానికి చెందిన రవి భవానీకి మొదటి సంతానం కాగా వారికి ఆ భవానీ పురుటినొప్పులతో నిన్న సాయంత్రం మాతృ రక్షణ కేంద్రానికి వచ్చిన తర్వాత డాక్టర్లు పరిశీలించారు, స్కానింగ్ కూడా చేశారు. స్కానింగ్ చేసిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం వేళలో మాత్రం ఆమెకి భవానీకి ఆపరేషన్ చేసి డెలివరీ చేస్తామని వైద్యులు చెప్పారు. కానీ అప్పటికే ఆమెకి పురుటినొప్పులు రావడంతో అప్పటికే గమనించని సిబ్బంది కానీ వైద్యులు కూడా ఆ వార్డులో ఉన్న భవానీని కాస్త నడిపించుకొని తీసుకెళ్లారు. అంటే యాక్చువల్ గా స్ట్రక్చర్ మీద కానీ లేదంటే వీల్ చైర్ లో కానీ ఇటువంటి గర్భిణీ స్త్రీలో కానీ ఆపరేషన్ థియేటర్ తరలిస్తారు. కానీ వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది అతి తెలివితేటల వల్ల నవజాత భవానీ కాస్త నడిపించుకొని ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తుండగా వార్డులోనే డెలివరీ కావడం, వార్డు మొత్తం కూడా రక్తస్రావం కావడంతో తోటి పేషెంట్లు కూడా భయాందోళనకు గురయ్యారు. వాళ్ళ ఘటన విషయం తెలుసుకున్న భవానీ బంధువులు భర్త రవితో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అక్కడ ఘటన మాతృ రక్షణ కేంద్రం వద్దకు చేరుకొని ఆ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా డెలివరీ అయిందంటూ మాత్రానికి వాళ్ళంతా గొడవ చేసి ఆడ ఆందోళన చేపట్టడంతో 2 టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. సంఘటనా స్థలం ఆసుపత్రి దగ్గరకు వచ్చి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి వాళ్ళపై మాత్రం చట్టపరంగా చర్య తీసుకుంటామని చెప్పడంతో మాత్రం కుటుంబ సభ్యులు కొంత శాంతించినట్టు కూడా తెలుస్తుంది. ఈ వరుస ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇటు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు రక్షణ కేంద్రంలో గడిచిన 3 నెలల క్రితం అప్పుడే పుట్టిన శిశువుకు సెలైన్ ఎక్కించే క్రమంలో కూడా సంకలో సెలైన్ పెట్టడం, ఆ తర్వాత ఆ బాబు సెలైన్ పెట్టడం వల్ల ఆ చెయ్యి మొత్తం కూడా గ్యాంగేనేగా మారి మొత్తం చెయ్యిని కోల్పోవడం జరిగింది. అప్పుడే పుట్టిన పసికందు ముక్కు పచ్చలారనే పసికందు బాహ్య ప్రపంచంలో రాకముందుకే అతనికి చెయ్యిని కోల్పోయిన పరిస్థితి. దీనిపై కూడా హెచ్ఆర్సీ కూడా సుమోటో కేసు నమోదు చేసింది. మొత్తం మరోపక్క కొత్తగూడెం మాతా శిశు రక్షణ కేంద్రంలో కూడా పలు ఘటనలు కూడా ఇలాంటివి చోటు చేసుకున్నాయి. ఎన్నో సందర్భాల్లో కూడా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణీ మహిళలు కూడా మృతి చెందిన ఘటన ఉంటుంది. తాజాగా ఈ రోజు ములకలపల్లి మండలం కంకరపాడు గ్రామానికి రవి భవానీ దంపతులు భవానీ మాత్రానికి గర్భిణీ స్త్రీగా ఉండి అక్కడ రావడం, వాళ్ళ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అక్కడ వార్డులోనే ఆమె శిశువుకి జన్మనివ్వటం, శిశువుకి తీవ్ర గాయాలు కావటం మొత్తం కొత్తగూడెంలో మొత్తం కలకలం రేపుతుంది. చంద్రు. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.